హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం దోసకాయ, మునక్కాయ పులుసు చేసుకుంటున్నాం. ఒక 2 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకొని, ఒక్క నిమ్మకాయ చింతపండు కొంచెం నానబెట్టుకుందాం. అవన్నీ మనం సన్నగా బాగా నీట్‌గా కడిగేసి, సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కాక ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం వేగనిచ్చేద్దామండి. ఇవి కొంచెం మాడకుండా వేయించుకున్నాక ఒక 2 ఎర్రగడ్డలు అయితే మనం సన్నగా కట్ చేసుకున్నాం కదండి. 2 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఈ విధంగా బాగా ఇది కూడా వేపేయాలండి. బాగా వేగనిచ్చేస్తే పచ్చివాసన పోయే వరకు బాగుంటుంది. ఇదంతా కొంచెం బాగా ఎక్కువగా వేగితే ఈ ఎర్రగడ్డలు అనేది మనకి చాలా కూర అయితే టేస్ట్గా బాగుంటుందన్నమాట. ఈ ఎర్రగడ్డలు బాగా వేగనిచ్చేసి ఇప్పుడైతే మనం దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా వేగాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటాలు అనేది 2, 3 అయితే సరిపోతుందండి. మనం చేసేది కొంచెం చింతపండు వేసి పులుసు చేస్తున్నాం కాబట్టి టమాటా అయితే తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా టమాటాలు కూడా వేసేసి మనమైతే ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుకున్నామంటే అవి బాగా మగ్గిపోతుంది అనమాట. ఇట్లా కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి కొంచెం మగ్గనిచ్చేద్దాం. ఇవి బాగా మగ్గిపోతే టమాటా అనేది మనకి పేస్ట్ లాగా బాగా వస్తుంది అన్నమాట కర్రీ. ఒక్క 2 సెకండ్లు అట్లా మూత పెట్టామంటే మనం ఎక్కువగా కలపనవసరం లేదండి. టమాటా అయితే దానికైతే బాగా మగ్గిపోద్ది. చూడండి ఎట్లా మగ్గిపోయిందో. ఇట్లా మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇట్లా మునక్కాయ దోసకాయ పులుసు పెట్టుకొని అప్పుడప్పుడు అట్లా నోటి బాగున్నప్పుడు, నోటికి రుచించినప్పుడు ఇట్లా పెట్టుకొని తింటుంటే పులుసులు అవి నోటికి కమ్మగా రుచిగా బాగుంటుందండి. తినాలనిపిస్తుంది ఒక ముద్ద. ఇప్పుడైతే మనం ఎంత ఉప్పు, పసుపు, కారం ఇంకా వేయలేదండి. ఉప్పు, పసుపు వేసాం కదా, ఇదంతా వేసాము. కొంచెం బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందాం. ఉప్పు, కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. అంతా ఇంత అని కొలతలు ఏముండదు. చాలామంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు అనమాట. దాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి ఉప్పు, కారం వాడుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసేసి చూడండి నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. అంటే పులుసు కదండి, కొంచెం ఘాటుగానే ఉంటేనే మనకి పులుపు అనేది ఎక్కువ అనిపిది అనమాట. ఇట్లా కొంచెం కారం కూడా వేసాక ఒక మూత 2 సెకండ్లు పెట్టి బాగా మగ్గనిచ్చాక ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం మనం బాగా కలిపి వేయించినట్టుగా కలుపుకోవడం వల్ల ఈ మునక్కాయలోకి ఆ ఉప్పు, కారం వెళ్ళి మనకి మునక్కాయ ముక్కలు అయితే పులిపెక్కకుండా మనము పులుసు పెట్టుకున్నా కూడా బాగా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం కలుపుకొని మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని అయితే మనం బాగా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది దీంట్లో పోసేసుకుందాం. మనం చింతపండు పులుసు ఎంత పోస్తామో అన్నీ వాటర్ పోసుకున్నామంటే ఆ కూర అనేది పులుపు అనేది అస్సలు ఉండదండి. ఎప్పుడైనా సరే ఏ పులుసుకైనా సరే పులుసు ఎంత పోస్తామో, పులుసు తీసినది ఎంత పోస్తామో దాంట్లో పిప్పి పక్కన తీసేసి ఆ పులుసు పోసేస్తాం కదండి. అంతే నీళ్ళుగాను పోసామంటే ఏ పులుసు అయినా సరే పుల్లగా అయిపోయింది మా పులుసు అనేది ఉండదు, కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే మనం ఒక్క 2-3 సెకండ్లు మూత పెట్టి ఉడికించామంటే గుమగుమలాడే దోసకాయ, మునక్కాయ పులుసు రెడీ అయిపోతుందండి. దీంట్లో కానీ తినేవాళ్ళు ఉంటే ఎండు చేప వేసుకున్నారంటే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇంకా ఆ రోజు ఒక పెద్ద దబరా అన్నం వండినా కూడా ఖాళీ అయిపోద్ది. నేనైతే ఈరోజు ఎండు చేప వేయలేదండి. ఇంట్లో ఈరోజు మేము తినము, అందుకని వేయలేదు. ఫ్రైడే అని తినేవాళ్ళు ఉంటే ఒక్క చేప కానీ వేసుకుంటే ఇందులో అసలు ఇంకా మాటలు ఉండవండి. వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎండు చేప వేసుకుంటే. నేనైతే దోసకాయ, మునక్కాయ పులుసు చేసుకుంటున్నాను. ఇట్లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి కూర అంతా రెడీ అయిపోయాక కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన దోసకాయ, మునక్కాడ పులుసు రెడీ అయిపోయింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా
మనకైతే ఎక్కువ టేస్ట్తో దోసకాయ మునక్కాయ పులుసు రెడీ. ఈ వాసనకి అసలు గుమగుమలాడే ఈ స్మెల్కి అయితే ఇప్పుడే ఆకలేస్తుందండి. మునక్కాయ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనకి. మీరైతే ఒక్కటి మర్చిపోతున్నారండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించారంటే ఇలాంటి వంటలు ఎన్నెన్నో మీకోసం మేము చేసి పెడుతూనే ఉంటాం. ఎంతో రుచికరమైన దోసకాయ మునక్కాడ పులుసు చాలా ఈజీగా అయిపోయింది. తప్పకుండా ఇప్పటి వరకు ఎవరు చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి చేసుకొని టేస్ట్ చూసేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలని అంత రుచిగా అనిపిస్తుందన్నమాట. ఎప్పుడెప్పుడు చేసుకోవాలంత రుచిగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వేడి వేడి ఈ మునక్కాడ దోసకాయ పులుసు మీకు చెప్తుంటే నా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయండి, అంత బాగా వచ్చింది. నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నం వేసుకొని టేస్ట్ చేసేస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.